హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పై నెట్వర్క్ కి సంబంధించిన కొన్ని విషయాలు, అలాగే ఇంటర్లింక్ ల్యాబ్స్ కి సంబంధించి కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. అలాగే రీసెంట్ గా చాలా మంది అడుగుతున్న పాయింట్ ఏంటంటే, మన పై కాయిన్ వాల్యూ ఎంత, అలాగే ఇంటర్లింక్ ల్యాబ్ కి సంబంధించిన ఐటీఎల్జీ కాయిన్ యొక్క వాల్యూ ఎంత అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. నేను ఈ వీడియోలో చివరి వరకు చెప్పిన పాయింట్స్ కానీ చూస్తే మీకు వీటి మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. దానివల్ల మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే నేను చెప్పిన విషయాలపై మీరేమనుకుంటున్నారు అని కామెంట్ సెక్షన్ లో కూడా నాకు తెలియజేయండి. ఎప్పట్లాగే ముందుగా మనం కామెంట్స్ కానీ చూసుకుంటే కొత్త చూడండి. ఈ కామెంట్ లో ఈ బ్రదర్ అనేది చెప్పింది 100% నిజం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అందరూ కాదు, కొంతమంది అయితే ఈ పై కాయిన్ ని ఎక్కువ ధర అయితే ఆశ చూపించి కొంతమందికి అమ్మటం అయితే జరిగింది. ఎప్పుడు పై కాయిన్ కి క్రిప్టో మార్కెట్ లో ఒక మంచి హైప్ అయితే ఉన్నప్పుడు అసలు ఎవరు కొన్నారు? ఇప్పుడు ఇటువంటి కామెంట్స్ ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళే ఎక్కువగా కొన్నారు. ఎందుకు కొన్నారు? తొందరగా డబ్బు సంపాదించి లక్షాధికారులం అయిపోదాం అని చెప్పేసి. అసలు ఒక్క విషయం అండి, క్రిప్టో కాయిన్స్ మీద ఒక అవగాహన లేకుండా, ఒక యూజ్ కేస్ అనేది స్టార్ట్ అవ్వకుండా, ఒక ఎకో సిస్టమ్ అనేది రన్ అయితే అవ్వకుండా పెరుగుతుంది అనగానే ఎగబడి కొన్నారు. యూటిలిటీ అనేది స్టార్ట్ అయితే అవనందువల్ల ఈ కాయిన్ అయితే ఇప్పుడు డౌన్ అవడం జరిగింది. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. కొన్ని రోజుల ముందు వరకు కూడా ఈ క్రిప్టో మార్కెట్ లో ప్రతి రోజు కూడా కొత్త కొత్త స్కామ్స్ గురించి వింటూనే ఉన్నాం. పై కాయిన్ పేరుతో ఎక్కువ ధర ఆశ చూపించి కొన్ని వేల రూపాయలు లాగేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు పై నెట్వర్క్ ని చూసుకుంటే ఓపెన్ మైన్ నెట్ అనేది లాంచ్ అయితే అవ్వలేదు. అఫిషియల్ గా ఏ ఎక్స్చేంజ్ లో కూడా ట్రేడ్ కూడా జరగలేదు. కానీ కొంతమంది ఫేక్ ప్రైస్ లతోటి ఈ కాయిన్ అయితే ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఫేక్ స్క్రీన్ షాట్ తో కొన్ని డీల్స్ ని చూపించి పై కాయిన్ అనేది $100 వరకు వెళ్తుంది అనేది చూపించడం జరిగింది. కొంతమంది అయితే తప్పుడు క్రిప్టో వ్యాలెట్స్ లో, అలాగే అన్అఫిషియల్ ఎక్స్చేంజెస్ లో పై కాయిన్ ప్రైస్ లను సెట్ చేసి అదే స్క్రీన్ రికార్డింగ్ చేసి అదే నిజమని చెప్పేసి చూపించారు. అందరినీ నమ్మించారు. అసలు ఇలా మోసపోయిన అందరూ కూడా ఎందుకు మోసపోయారు అని చూస్తే, ముందుగా మొదటి పాయింట్ క్రిప్టో మీద సరైన అవగాహన లేకపోవడం. రెండవది, తొందరగానే ఎక్కువ డబ్బు సంపాదించాలి అని చెప్పేసి ఆశపడటం. మూడవది, ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఫేక్ ప్రచారాలు వస్తున్నాయో వాటిని నమ్మడం. నాలుగో కారణం ఏంటంటే, అఫిషియల్ గా పై నెట్వర్క్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసుకోకపోవడం. ఇది ఇలా ఉంటే ఒక నిజం చెప్పమంటారా ఫ్రెండ్స్? ఈ పై కాయిన్ కి అధికారికంగా ఈ క్రిప్టో మార్కెట్ లో ఒక మార్కెట్ ప్రైస్ అనేది లేదు. ఎందుకంటే పైకో టీమ్ అనేది ఇప్పటి వరకు కూడా ఓపెన్ మైండెడ్ లాంచ్ చేయలేదు కాబట్టి. మరి ఎక్స్చేంజెస్ లో ట్రేడింగ్ చూపిస్తుంది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న అన్ని ట్రేడింగ్స్ కూడా ఒక టెస్ట్ నెట్ లో జరుగుతున్న అన్అఫిషియల్ డీల్స్ మాత్రమే. అంతెందుకు, పై నెట్వర్క్ అనేది ఎప్పుడో క్లియర్ గా చెప్పింది, అనౌన్స్మెంట్ చేసింది, మెయిన్ నెట్ ఓపెన్ అయ్యేంత వరకు ఎవరు కూడా ట్రేడింగ్ జోలికి వెళ్ళొద్దు అనేది క్లియర్ గా చెప్పింది. అందుకే ఇకనైనా మోసపోకూడదు అనుకుంటే ఏదైతే అఫిషియల్ పై యాప్ ఉందో, అలాగే పై వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ అప్డేట్స్ ని మాత్రమే నమ్మండి. సోషల్ మీడియాలో వస్తున్న స్క్రీన్ షాట్స్ అయితే మీరు ఒక ఆధారంగా అయితే తీసుకోకండి. ఎప్పుడైనా ఒక క్రిప్టో కాయిన్ గురించి ముందుగానే మిమ్మల్ని డబ్బులు అడిగితే అది 100% ఫేక్ అని చెప్పేసి మీరు డిసైడ్ అయిపోవచ్చు. దీని గురించి చివరిగా ఒక మాట ఫ్రెండ్స్, అఫిషియల్ గా ఈ పై నెట్వర్క్ యొక్క మెయిన్ నెట్ ఓపెన్ అయ్యేంత వరకు ఈ పై కాయిన్స్ అయితే అమ్మకండి. ఈ కాయిన్ కి ఫ్యూచర్ అనేది, అలాగే దీని ఒరిజినల్ వాల్యూ అనేది అప్పుడు మాత్రమే బయటపడుతుంది. ఈ క్రిప్టో మార్కెట్ లో అవగాహన లేకపోతే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆశపడే ముందు ఆలోచించండి. ఇప్పుడు మనం మైండ్ చేసుకున్న పైకాన్స్ అనేవి మన దగ్గర ఉండటం, ఇప్పుడు అమ్ముకోవడం కంటే మన దగ్గర ఉంచుకోవడం అనేది మీ భవిష్యత్తు పట్ల మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లు అవుతుంది. ఇక మనం పై కాయిన్, అలాగే ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క కాయిన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి వాల్యూ ఏ విధంగా ఉంటుంది అని చెప్పే ముందు అసలు ఒక క్రిప్టో కాయిన్ కి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు ఏంటో ముందు ఒకసారి చూద్దాం. దీంట్లో నెంబర్ 1 గా వచ్చేది సప్లై అండ్ డిమాండ్ కంట్రోల్. కాయిన్ కి సప్లై అనేది ఎక్కువగా ఉండకూడదు. అలాగని ఉన్నట్లయితే ఆ కాయిన్ కి ఒక క్లియర్ బర్నింగ్ మెకానిజం అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ సప్లైని కంట్రోల్ చేసి ఆ కాయిన్ కి డిమాండ్ పెరిగే విధంగా చేయొచ్చు. అలాగే రెండో పాయింట్ గా రియల్ యూటిలిటీ, అంటే అసలు ఆ కాయిన్ పనిచేస్తున్న ప్రాజెక్ట్ కి రియల్ యూజ్ కేస్ అయితే ఉండాలి. అంటే ఆ కాయిన్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియల్ బెనిఫిట్స్ పొందగలగాలి. ఇక దీనికి సంబంధించి మూడో పాయింట్ కానీ చూస్తే, ఇది క్రిప్టో మార్కెట్ లో అతి ముఖ్యమైన విషయం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అదే కమ్యూనిటీ ట్రస్ట్. అంటే ఈ మార్కెట్ లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ కాయిన్ ని నమ్మాలి. ఒక క్రిప్టో కాయిన్ అనేది ఓపెన్ మైండ్ నెట్ లో ఉన్నప్పుడు ఎవరికైనా గానీ ఎటువంటి ప్రత్యేక అడ్వాంటేజెస్ కూడా ఇవ్వకూడదు. ఇప్పుడు మనం పై నెట్వర్క్ యొక్క వాల్యూ, ఇంటర్లింక్ ల్యాబ్ యొక్క వాల్యూ చూసే ముందు
ఒకసారి ఇప్పుడు క్రిప్టో మార్కెట్ ని ఏలుతున్న బిట్ కాయిన్ ఉంది కదా, ఆ బిట్ కాయిన్ గాని చూసుకుంటే ఈ బిట్ కాయిన్ ని ఎప్పుడైతే లాంచ్ చేసేటప్పుడు బిట్ కాయిన్ ని గ్లోబల్ మార్కెట్ యొక్క డిజిటల్ కరెన్సీగా తయారు చేస్తున్నాము అనేది అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఈ కాయిన్ కి ఫీజు అనేది ఎక్కువగా ఉండటం వల్ల, అలాగే ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవి చాలా స్లోగా ఉండటం వల్ల గ్లోబల్ పేమెంట్స్ కి సంబంధించి క్రిప్టో మార్కెట్ లో నిలదొక్కుకోలేకపోయింది. క్రమక్రమంగా దీనిలో ఉన్న స్కారిటీ అలాగే డీసెంట్రలైజ్ గవర్నెన్స్ వల్ల ఇది ఒక పేమెంట్ కాయిన్ నుంచి ఒక డిజిటల్ రిజర్వ్ గా మారింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇది ఒక డిజిటల్ గోల్డ్ గా అయితే మారిందని చెప్పుకోవచ్చు. అంటే మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, అలా అన్నమాట. ఈ విధంగా రిజర్వ్ చేయడం అనేది ఈ కాయిన్ కున్న వాల్యూ వల్ల రాలేదు. అందరూ దీని గురించి ఒక విశ్వాసం పెట్టారు కాబట్టి దానివల్ల అయితే ఈ కాయిన్ కి ఎక్కువగా హైప్ అయితే వచ్చింది. అలాగే ఇథీరియం కూడా ఉంది కదా, అది మార్కెట్ లోకి వచ్చినప్పుడు కూడా చాలా పెద్ద కమ్యూనిటీని అయితే బిల్డ్ చేయడం జరిగింది. కానీ తర్వాత క్రిప్టో మార్కెట్ లోకి సొలానా అలాగే సన్ నెట్వర్క్ లాంటి ఫాస్టెస్ట్ బ్లాక్ చైన్స్ రావడం వల్ల ఈ ఇథీరియం కూడా కొన్ని ఛాలెంజెస్ అయితే ఫేస్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం పై నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా ఒక గ్లోబల్ పేమెంట్ కాయిన్ గానే మన ముందుకు వచ్చింది. ఈ నెట్వర్క్ కున్న ప్రధాన సమస్య గాని చూసుకుంటే దీని సప్లై అనేది ఎక్కువగా ఉండటం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అది కూడా ఎక్కువగా లాకింగ్ పీరియడ్ లోనే ఉండటం జరిగింది. దీనికి ఉన్న మెయిన్ మైనస్ గాని మనం ఇప్పుడు చూసుకుంటే పైన మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఒక క్రిప్టో కాయిన్ కి ఉండవలసిన లక్షణాలు, వాటిని అనుసరించి బర్నింగ్ మెకానిజం లేదా బైబ్యాక్ మెకానిజం లాంటివి లేకపోవడం. బైబ్యాక్ అంటే మార్కెట్ లో సప్లై అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కంపెనీయే వాటిని ఓన్ గా బై చేయడం వల్ల సప్లైని కొంచెం కంట్రోల్ చేసి ఆ కాయిన్ ప్రైస్ లో ఒక పాజిటివ్ మూమెంట్ అయితే తీసుకురావచ్చు. ఇటువంటివి ఈ నెట్వర్క్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఇదే ప్రధాన సమస్యగా ఉంది. ఆ కారణాల వల్లే ఈ పై కాయిన్ అనేది ఒక స్టెబిలిటీ ప్రైస్ సాధించడం అనేది సప్లై సైడ్ నుంచి ఒక ప్రధాన సమస్యగా మారింది. అలాగే ఉన్న కమ్యూనిటీకి ఎక్కువగా అప్డేట్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ కాయిన్ మీద కమ్యూనిటీకి క్రమక్రమంగా ట్రస్ట్ అయితే తగ్గుతూ వస్తుంది. కానీ గత కొన్ని రోజుల నుంచి ఈ పైకోర్ టీం అనేది కొంత యాక్టివ్ మోడ్ లోకి వచ్చింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దాన్ని అనుసరించి రాబోయే కొన్ని నెలల కాలంలో ఈ నెట్వర్క్ తనలో ఉన్న లోపాలను సవరించుకొని ముందుకు వెళ్ళబోతుంది అని చెప్పేసి ఈ వస్తున్న అప్డేట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక చివరిగా మనం ఇంటర్లింక్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ నెట్వర్క్ లో దాదాపు ఇప్పటి వరకు 8.2 మిలియన్స్ కంటే ఎక్కువ మంది వెరిఫైడ్ హ్యూమన్స్ గా ఉన్నారు. మైనింగ్ చేస్తున్న వాళ్ళు కాదు, వెరిఫైడ్ హ్యూమన్స్. ఇప్పుడు దాదాపుగా ఒక వారం రోజుల కాలంలో యాక్టివ్ గా ఉంటున్న యూజర్స్ వచ్చేసి 9.5 lakhs గా ఉన్నారు. ఒక విధంగా ఈ నెట్వర్క్ గురించి మనం మాట్లాడుకుంటే మనం పైన చెప్పిన 3 లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆయనకి ఉండవలసిన లక్షణాలు, ఒకటి సప్లై కంట్రోల్, అలాగే రియల్ యూటిలిటీ, బర్నింగ్ మెకానిజం, చివరిగా కమ్యూనిటీ ట్రస్ట్, ఇవన్నీ కూడా ఈ ఇంటర్లింక్ ల్యాబ్ లో ఉన్నాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ ఇంటర్లింక్ ల్యాబ్ అనేది ఒక క్రిప్టో కాయిన్ మాత్రమే కాదు, మనకి భవిష్యత్తులో ఒక ఫ్యూచర్ ప్రూఫ్ ఎకో సిస్టమ్ అని తప్పకుండా రుజువు చేసుకుంటుంది అని మనం తప్పకుండా నమ్మొచ్చు. నేను చెప్పిన ఈ విషయాలను ఉద్దేశించి మీకు అసలు ఏమర్థమైంది, మీరేమనుకుంటున్నారు? మీకు ఈ బిట్ కాయిన్ లా డిజిటల్ రిజర్వ్ కావాలా, ఇథేరియం లా పోటీ పడే రేస్ లో ఉండాలా, లేదా పై నెట్వర్క్ లా బర్నింగ్ మెకానిజం లేకుండా ఒక హ్యూజ్ సప్లై లో చిక్కుకుపోవాలా, లేక ఇంటర్లింక్ ల్యాబ్ లాంటి హ్యూమన్ ఫోర్స్డ్ అలాగే యూటిలిటీ డ్రైవన్ లాంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చూడాలా? మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు థ్యాంక్ యూ.